అంతర్జాతీయ రాజకీయ యవనికపై అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. నాటో మిత్ర దేశాల నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన ఇప్పుడు ఐరోపా దేశాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడంలో మిత్ర దేశాలు ఆశించిన స్థాయిలో సహకరించకపోవడం, గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేయాలనే తన ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించడం వంటి అంశాలు ట్రంప్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నాటో దేశాలు తన వ్యూహాలకు మద్దతుగా నిలవకపోవడం వల్ల దశాబ్దాల నాటి భద్రతా ఒప్పందాల కంటే అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని ఆయన భావిస్తున్నారు. జర్మనీ, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో మోహరించిన వేలాది మంది సైనికులను వెనక్కి పిలిపించడం ద్వారా ఐరోపా భద్రతపై అమెరికా తన పట్టును సడలించుకోవాలని చూస్తోంది. ఇది వాషింగ్టన్, యూరప్ మధ్య దౌత్య సంబంధాలను మునుపెన్నడూ లేనంతగా క్షీణింపచేసింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ సమీకరణలను సమూలంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికా సైన్యం ఐరోపా నుండి నిష్క్రమిస్తే రష్యా వంటి దేశాలకు అది అనుకూలంగా మారి తూర్పు ఐరోపాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. గత 75 ఏళ్లుగా నాటో కూటమికి అమెరికానే ప్రధాన వెన్నెముకగా ఉండగా ఇప్పుడు ఆ భరోసా సన్నగిల్లడంతో యూరోపియన్ యూనియన్ దేశాలు తమ సొంత రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఆర్థిక అంశాలకే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అమెరికా తన ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో అస్థిరత ఏర్పడి చమురు ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ముఖ్యంగా అమెరికా నిర్ణయంతో నాటో కూటమి బలహీనపడితే ఆసియా, యూరప్ ప్రాంతాల్లో చైనా, రష్యాల ప్రాబల్యం పెరిగి అగ్రరాజ్య హోదాకు సవాల్గా పరిణమించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బలగాల ఉపసంహరణపై అంతర్గత చర్చలు జరుగుతున్నప్పటికీ శ్వేత సౌధం అధికారిక ప్రకటన కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఒకవేళ ట్రంప్ తన మొండి వైఖరితో ముందడుగు వేస్తే 1949 నుండి కొనసాగుతున్న పాశ్చాత్య భద్రతా వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ ఉద్రిక్తతలు, సీజ్ ఫైర్ ఒప్పందాల మధ్య నాటో దేశాల ఉదాసీనతను అమెరికా క్షమించలేని తప్పుగా భావిస్తోంది. ఇది కేవలం సైనిక ఉపసంహరణ మాత్రమే కాకుండా అంతర్జాతీయ దౌత్య నీతిలో అమెరికా తన అమెరికా ఫస్ట్ విధానాన్ని ఎంత కఠినంగా అమలు చేయబోతోందనే దానికి నిదర్శనంగా మారుతోంది. ఈ పరిణామాలు రాబోయే కాలంలో కొత్త కూటముల ఏర్పాటుకు లేదా ఐరోపా దేశాలు పూర్తి స్థాయిలో స్వయం ప్రతిపత్తి కలిగిన సైనిక శక్తిగా ఎదగటానికి దారితీయవచ్చు. ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద రాజకీయ మార్పుగా చరిత్రలో నిలిచిపోనుంది.